సృష్టి ప్రారంభం కాకముందు ఈ విశ్వం మొత్తం అపారమైన నిశ్శబ్దంతో నిండిపోయి ఉండేది. ఎక్కడ చూసినా అంతులేని చీకటి మాత్రమే కనిపించేది. ఆ చీకటి సాధారణ రాత్రి చీకటి కాదు, అది కాలం కూడా పుట్టకముందు ఉన్న ఆదిమ చీకటి. అక్కడ ఉదయం లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, కాలం అనే భావనే ఇంకా ప్రారంభం కాలేదు. భూమి లేదు, ఆకాశం లేదు, పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, గాలి కూడా వీచడం లేదు, శబ్దం అనే మాటే లేదు. ప్రకృతి ఇంకా నిద్రలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. విశ్వం మొత్తం ఒక అంతులేని శూన్యంలా కనిపిస్తోంది. కాని ఆ శూన్యంలో కూడా ఒక దివ్యమైన రహస్యం దాగి ఉంది. అది కొత్త సృష్టి ప్రారంభానికి ముందు వచ్చిన పవిత్రమైన ప్రశాంతత. ఆ నిశ్శబ్దంలో ఒక అజ్ఞాతమైన శక్తి నెమ్మదిగా మేల్కొంటున్నట్టుగా అనిపిస్తోంది. ఆ అనంతమైన శూన్యంలో ఒక్క చోట మాత్రమే దివ్య కాంతి కనిపిస్తోంది. అది క్షీరసాగరం. తెల్లని పాలు వంటి అలలతో మెరిసిపోతున్న ఆ దివ్య సముద్రం ఎంతో విశాలంగా ఉంది. ఆ సముద్రం మధ్యలో ఆదిశేషుడు తన వేల పడగలను విప్పి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రతి పడగపై నీలి కాంతి మెరిసిపోతోంది. ఆ ఆదిశేషుడిపై మహావిష్ణువు యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు ఉంది. ఆయన శ్వాస కూడా విశ్వానికి తాళంలా వినిపిస్తోంది. ఆయన శరీరం నుంచి వెలువడుతున్న దివ్య కాంతి చీకటితో నిండిన విశ్వాన్ని మెల్లగా వెలిగిస్తోంది. మహాలక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర భక్తితో కూర్చుని ఉంది. ఆమె ముఖంలో అపారమైన కరుణ కనిపిస్తోంది. క్షీరసాగరంలోని అలలు మెల్లగా కదులుతూ ఒక దివ్య సంగీతంలా వినిపిస్తున్నాయి. ఆ దృశ్యం చూసినవారికి హృదయంలో ఒక ప్రశాంతమైన ఆనందం కలిగినట్టుగా అనిపిస్తుంది. ఆ కనక మహావిష్ణువు నాభి నుంచి ఒక చిన్న వెలుగు బయటకు రావడం ప్రారంభమైంది. మొదట అది చిన్న నక్షత్రంలా మాత్రమే కనిపించింది. కాని క్షణక్షణానికి అది మరింత ప్రకాశిస్తూ పెరుగుతోంది. ఆ వెలుగు కేవలం కాంతి కాదు, అది సృష్టి ప్రారంభానికి సంకేతం. ఆ కాంతి మెల్లగా ఒక చిన్న తామర మొగ్గగా మారింది. ఆ మొగ్గ బంగారు కాంతితో మెరిసిపోతోంది. అది పైకి ఎదుగుతున్న కొద్దీ విశ్వం మొత్తం ప్రకాశించడం ప్రారంభించింది. ఎన్నాళ్లుగానో చీకటిలో మునిగిపోయిన ఆకాశం ఇప్పుడు వెండి, బంగారు కాంతులతో నిండిపోతోంది. ఆ తామర మొగ్గ మెల్లగా పెద్దదై ఒక మహత్తరమైన తామర పువ్వుగా వికసించింది. దాని ప్రతి రేకు వజ్రంలా మెరిసిపోతోంది. ఆ పువ్వు నుంచి వెలువడుతున్న దివ్య కాంతి సమస్త విశ్వాన్ని పవిత్రంగా మార్చింది. ఆ తామర మధ్యలో ఒక దివ్య శిశువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ముఖం సూర్యోదయంలా ప్రకాశిస్తోంది. కళ్లలో అమాయకత్వం, ఆశ్చర్యం, ప్రశాంతత అన్నీ కలిసి కనిపిస్తున్నాయి. ఆయన మెల్లగా కళ్ళు తెరిచాడు. తన చుట్టూ చూశాడు. కాని ఎక్కడ చూసినా అనంతమైన ఆకాశం మాత్రమే కనిపించింది. తన కింద ఉన్న తామర తప్ప మరొకటి ఆయనకు కనిపించలేదు. ఆయన హృదయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. నేను ఎవరు? ఈ విశ్వంలో ఎందుకు ఉన్నాను? నన్నెవరు సృష్టించారు? అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన తన చేతులను చూసుకున్నాడు. తన చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని గమనించాడు. ఆ క్షణంలో ఆయన హృదయంలో ఒక విచిత్రమైన ఒంటరితనం కూడా కలిగింది. విశ్వం మొత్తం ఎంతో పెద్దదిగా కనిపిస్తోంది. కాని అందులో తాను ఒక్కడే ఉన్నట్టుగా అనిపిస్తోంది. సమాధానం తెలుసుకోవాలని బ్రహ్మదేవుడు తామర కాండం ద్వారా కిందికి ప్రయాణించడం ప్రారంభించాడు. ఆయన చాలా కాలం వెతికాడు. ఎంత కిందికి వెళ్ళినా అంతులేని చీకటి మాత్రమే కనిపించింది. ఎటు చూసినా శూన్యం తప్ప మరొకటి లేదు. కొన్నిసార్లు ఆయనకు భయం కూడా వేసింది. ఈ ప్రయాణానికి అంతం ఉందా అని అనిపించింది. అయినా ఆయన ఆగలేదు.
తన పుట్టుక రహస్యం తెలుసుకోవాలనే ఆసక్తి ఆయనను ముందుకు నడిపించింది. కాని చివరకు అలసిపోయి తిరిగి తామరపైకి వచ్చాడు. ఆయన మనసులో ఇంకా సందేహాలే ఉన్నాయి. ఆ సమయంలో విశ్వం అంతా మార్మోగేలా ఒక దివ్య స్వరం వినిపించింది. తపస్సు చేయి. ఆ స్వరం ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా ఉంది. ఆ శబ్దం వినగానే బ్రహ్మదేవుడి హృదయంలో ఒక దివ్యమైన శాంతి నిండిపోయింది. ఆయన మనసులోని భయం మెల్లగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయనకు ఒక మార్గం కనిపించినట్టుగా అనిపించింది. బ్రహ్మదేవుడు వెంటనే కళ్లను మూసుకుని తపస్సు ప్రారంభించాడు. 1000 సంవత్సరాల పాటు ఆయన కదలకుండా ధ్యానంలో మునిగిపోయాడు. కాలం గడుస్తోంది. కాని ఆయన ధ్యానం మాత్రం తగ్గలేదు. ఆయన తపస్సు శక్తి వల్ల విశ్వం మొత్తం ప్రకాశించడం ప్రారంభించింది. దేవలోకాల్లో కూడా ఆ దివ్య శక్తి అనుభూతి కావడం మొదలైంది. ఆయన హృదయం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. తనలో ఒక కొత్త జ్ఞానం మేల్కొంటున్నట్టుగా అనిపించింది. ఆయన తపస్సు అంత గొప్పది కాబట్టి విశ్వం మొత్తం ఆయన ధ్యాన శక్తికి స్పందిస్తున్నట్టుగా కనిపించింది. చివరకు మహావిష్ణువు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం 1000 సూర్యుల కాంతిలా ప్రకాశిస్తోంది. చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం మెరిసిపోతున్నాయి. ఆయన ప్రత్యక్షమైన క్షణంలో విశ్వం మొత్తం దివ్య సంగీతంతో నిండిపోయింది. గాలి మెల్లగా వీచింది. సముద్ర అలలు ఆనందంతో కదిలాయి. దేవలోకం మొత్తం ఒక పవిత్రమైన కాంతితో నిండిపోయింది. బ్రహ్మదేవుడు వెంటనే వినయంగా నమస్కరించాడు. ఆయన కళ్లలో ఇప్పుడు భయం లేదు, కేవలం భక్తి మాత్రమే ఉంది. మహావిష్ణువు ప్రేమగా ఇలా అన్నాడు, బ్రహ్మా, నువ్వు ఈ విశ్వానికి సృష్టికర్తవు. నీ ద్వారా జీవులు, ప్రకృతి, కాలం పుట్టుకొస్తాయి. ఈ విశ్వాన్ని అందంగా తీర్చిదిద్దడం ఇప్పుడు నీ ధర్మం. ఆ మాటలు వినగానే బ్రహ్మదేవుడి హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆయన వినయంగా తలవంచి ఇలా అన్నాడు, ప్రభూ, మీ ఆజ్ఞ నా జీవిత ధర్మం. నేను ఈ విశ్వాన్ని జీవంతో, అందంతో నింపుతాను. ఆ సమయంలో బ్రహ్మదేవుడు 4 దిశల్లో వినిపిస్తున్న దివ్య మంత్రాలను ఆలకించాడు. ప్రతి దిశ నుంచి వేదాల శబ్దం మార్మోగుతోంది. ఆ దివ్య జ్ఞానాన్ని పూర్తిగా గ్రహించడానికి ఆయనకు 4 ముఖాలు ప్రత్యక్షమయ్యాయి అని కొన్ని పురాణాలు చెబుతాయి. మరికొన్ని పురాణాలు మాత్రం ఆయన మొదటి నుంచే 4 ముఖాలతో పుట్టాడని చెబుతాయి. ఆ 4 ముఖాలు 4 వేదాలకు ప్రతీకలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఇప్పుడు బ్రహ్మదేవుడు సంపూర్ణ జ్ఞానంతో ప్రకాశిస్తున్నాడు. 4 దిశల్లో ఆయన దృష్టి విస్తరించింది. బ్రహ్మదేవుడు ఇప్పుడు విశ్వ సృష్టికి పూర్తిగా సిద్ధమయ్యాడు. ఆయన 4 ముఖాల్లో నుంచి వేద మంత్రాల శబ్దం మరింత గంభీరంగా మార్మోగడం ప్రారంభమైంది. ఆ శబ్దం సాధారణ మంత్ర ధ్వని కాదు, అది సృష్టికి ప్రాణం పోసే దివ్యనాదం. ప్రతి మంత్రం విశ్వం అంతా ప్రతిధ్వనిస్తోంది. ఆ శబ్దం వినగానే ఎన్నాళ్లుగానో నిశ్శబ్దంలో మునిగిపోయిన విశ్వం మెల్లగా మేల్కొంటున్నట్టుగా అనిపించింది. చీకటితో నిండిపోయిన ఆకాశంలో చిన్న చిన్న కాంతి రేఖలు కనిపించడం ప్రారంభమైంది. గాలి మొదటిసారి మెల్లగా కదిలింది. విశ్వం మొత్తం ఒక కొత్త ఆరంభాన్ని స్వాగతిస్తున్నట్టుగా అనిపించింది. బ్రహ్మదేవుడు కళ్లను మూసుకుని తన దివ్య సంకల్పాన్ని ఆలోచించాడు. ఆయన హృదయంలో ఇప్పుడు భయం లేదు. కేవలం సృష్టి పట్ల ప్రేమ మాత్రమే ఉంది. ఆ క్షణంలో ఆయన హృదయం నుంచి వెలువడిన దివ్యశక్తి విశ్వం మొత్తం వ్యాపించింది. మొదట ఆయన ఆకాశాన్ని సృష్టించాడు. అనంతమైన నీలి ఆకాశం విశ్వాన్ని కప్పేసింది. ఆ ఆకాశం ఎంతో విశాలంగా, ప్రశాంతంగా కనిపించింది. తర్వాత ఆయన భూమిని సృష్టించాడు. మొదట భూమి ఖాళీగా కనిపించింది.
కాని క్షణక్షణానికి అది అందంతో నిండిపోవడం ప్రారంభించింది. నేలపై మొదటిసారి పచ్చదనం మొలకెత్తింది. ప్రపంచం ఇప్పుడు జీవానికి సిద్ధమవుతోంది. పర్వతాలు ఆకాశాన్ని తాకేలా ఎదిగాయి. మంచుతో కప్పబడిన శిఖరాలు సూర్యకాంతిలో వెండి వజ్రాల్లా మెరిసిపోయాయి. కొన్ని పర్వతాలపై నుంచి జలపాతాలు కిందికి దూకుతూ మధురమైన సంగీతంలా వినిపించాయి. లోయలు పచ్చదనంతో నిండిపోయాయి. సముద్రాలు అలలతో ఉప్పొంగాయి. వాటి అలలు చంద్రకాంతిలో వెండి అలలల్లా మెరిసిపోయాయి. నదులు మెల్లగా ప్రవహిస్తూ సంగీతంలా వినిపించాయి. అడవులు పుట్టుకొచ్చాయి. పెద్ద పెద్ద వృక్షాలు భూమిని నీడతో కప్పేశాయి. పూలు వికసించాయి. వాటి సువాసన గాలిలో వ్యాపించింది. గాలి మెల్లగా వీచి చెట్ల ఆకులను కదిలించింది. ప్రకృతి ఇప్పుడు ఒక అందమైన స్వర్గంలా కనిపిస్తోంది. తర్వాత బ్రహ్మదేవుడు జీవులను సృష్టించడం ప్రారంభించాడు. మొదట పక్షులు ఆకాశంలో ఎగరడం ప్రారంభించాయి. వాటి రెక్కలు రంగురంగుల కాంతులతో మెరిసిపోయాయి. కొన్ని పక్షులు మధురంగా కూశాయి. మరికొన్ని గాలిలో ఆనందంగా తేలాయి. వాటి కిలకిలరావాలతో అడవులు మార్మోగిపోయాయి. తర్వాత జంతువులు అడవుల్లో సంచరించాయి. జింకలు పచ్చిక బయళ్లలో పరుగెత్తాయి. ఏనుగులు గంభీరంగా నడిచాయి. సింహాలు అడవులకు రాజుల్లా కనిపించాయి. కోతులు చెట్లపై ఆడుకున్నాయి. చేపలు సముద్రాల్లో ఈదాయి. సీతాకోకచిలుకలు పూల మధ్య ఎగిరాయి. తేనెటీగలు పూల చుట్టూ గింగిరాలు కొట్టాయి. ప్రకృతి ఇప్పుడు ఒక అందమైన స్వర్గంలా కనిపిస్తోంది. అయినా బ్రహ్మదేవుడి హృదయంలో ఒక చిన్న అసంతృప్తి మిగిలి ఉంది. ప్రపంచం ఇప్పుడు అందంగా ఉంది. కాని ఇంకా ఏదో లోటు ఉంది. జీవులు ఉన్నా వాళ్లకు మాటలు లేవు. భావాలు ఉన్నా వాటిని వ్యక్తపరచడానికి భాష లేదు. పక్షులు ఎగురుతున్నా పాటలు లేవు. నదులు ప్రవహిస్తున్నా సంగీతం లేదు. మనుషుల హృదయాల్లో ఆలోచనలు పుట్టినా వాటిని చెప్పడానికి శబ్దం లేదు. ప్రపంచం జీవంతో నిండిపోయింది. కాని జ్ఞానం ఇంకా పుట్టలేదు. ఆ నిశ్శబ్దం ఇప్పుడు బ్రహ్మదేవుడికి బాధ కలిగించింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు లోలోపల ఇలా ఆలోచించాడు. జ్ఞానం లేకుండా సృష్టి అసంపూర్ణం. సంగీతం లేకుండా ప్రకృతి అసంపూర్ణం. మాటలు లేకుండా భావాలు అసంపూర్ణం. ఆ ఆలోచనతో ఆయన హృదయం కరుణతో నిండిపోయింది. ప్రపంచం మరింత అందంగా మారాలని ఆయన కోరుకున్నాడు. జీవులు ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడాలని ఆయన ఆశించాడు. ప్రకృతి సంగీతంతో నిండిపోవాలని ఆయన భావించాడు. పిల్లలు నవ్వాలని, ఋషులు వేదాలు పఠించాలని, గంధర్వులు సంగీతం పాడాలని ఆయన మనసులో సంకల్పించాడు. అప్పుడు ఒక్కసారిగా బ్రహ్మదేవుడి హృదయం నుంచి ఒక తెల్లని దివ్య కాంతి వెలువడడం ప్రారంభమైంది. మొదట అది చిన్న జ్యోతిలా కనిపించింది. కాని క్షణక్షణానికి అది మరింత ప్రకాశించింది. ఆ కాంతి సూర్యుడి కాంతి కంటే ప్రకాశవంతంగా ఉంది. కాని కళ్లకు బాధ కలిగించలేదు. అది ఎంతో ప్రశాంతంగా, పవిత్రంగా ఉంది. ఆ కాంతి విశ్వం మొత్తం వ్యాపించింది. ఆకాశం వెండి వెలుగులతో నిండిపోయింది. నదులు ఆ కాంతిలో వజ్రాల్లా మెరిసిపోయాయి. గాలి మెల్లగా వీచింది. పూలు తమంతట తామే వికసించాయి. దేవలోకం మొత్తం ఆ దివ్య కాంతిని చూసి ఆశ్చర్యపోయింది. దేవతల హృదయాల్లో ఒక అపూర్వమైన ఆనందం నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో మెల్లగా ఒక దివ్య రూపం కనిపించడం ప్రారంభమైంది. మొదట తెల్లని వస్త్రాలు కనిపించాయి. తర్వాత బంగారు కాంతిలా మెరిసే ఆభరణాలు కనిపించాయి. ఆ తర్వాత మెల్లగా ఆమె ముఖం ప్రత్యక్షమైంది. ఆమె ముఖం పౌర్ణమి చంద్రునిలా ప్రశాంతంగా ఉంది. కళ్లలో అపారమైన కరుణ కనిపిస్తోంది. ఆమె చిరునవ్వు చూసినవారికి హృదయంలో ప్రశాంతత కలుగుతోంది.
ఆమె పొడవైన జుట్టు నల్లని మేఘాల్లా భుజాలపై జారుతోంది. ఆమె చుట్టూ వెండి కాంతి వలయం మెరిసిపోతోంది. ఆమె అడుగులు నేలను తాకిన చోట తెల్లని పూలు వికసించాయి. ఆమె చేతిలో ఒక వీణ ఉంది. ఆమె వీణ తీగలను మెల్లగా తాకిన క్షణంలో విశ్వం మొత్తం మొదటిసారి సంగీతంతో నిండిపోయింది. ఆ స్వరం ఎంతో మధురంగా ఉంది. నదుల ప్రవాహం సంగీతంలా మారిపోయింది. గాలి వీణ స్వరానికి తాళం వేసినట్టుగా మెల్లగా వీచింది. పక్షులు మధురంగా కూశాయి. ప్రకృతి మొత్తం ఒక దివ్య గానంలా మారిపోయింది. దేవతలు ఆశ్చర్యంతో ఆమెను చూస్తున్నారు. ఆమె ప్రత్యక్షమైన క్షణంలో జీవులకు మాటలు పుట్టాయి. భాషలు రూపుదిద్దుకున్నాయి. మనుషుల హృదయాల్లో జ్ఞానం మేల్కొంది. కవిత్వం పుట్టింది. సంగీతం జన్మించింది. కళలు ప్రపంచంలో విస్తరించడం ప్రారంభించాయి. ఇప్పుడు విశ్వం కేవలం జీవంతో కాదు, భావాలతో కూడా నిండిపోయింది. బ్రహ్మదేవుడు ఆమెను చూసి ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆయన 4 ముఖాల్లో కూడా ఒకే భావన కనిపిస్తోంది, అపారమైన ఆనందం. ఆయన హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఇప్పటివరకు తాను సృష్టించిన ప్రపంచం ఎంతో అందంగా ఉన్నా, ఇప్పుడు మాత్రమే అది సంపూర్ణంగా కనిపిస్తోంది. సరస్వతి దేవి వీణ స్వరం వినిపిస్తున్న ప్రతిచోట ప్రకృతి మరింత సజీవంగా మారుతోంది. నదులు ఆనందంగా ప్రవహిస్తున్నాయి. వాటి అలలు కూడా సంగీతానికి తాళం వేసినట్టుగా కదులుతున్నాయి. పక్షులు మధురంగా పాటలు పాడుతున్నాయి. గాలి కూడా వీణ రాగానికి అనుగుణంగా మెల్లగా వీచుతోంది. పూలు ఆమె సంగీతానికి తాళం వేసినట్టుగా మెల్లగా ఊగుతున్నాయి. అడవుల్లో ఉన్న జంతువులు కూడా ప్రశాంతంగా ఆమె సంగీతాన్ని వింటున్నాయి. చెట్ల ఆకులు మెల్లగా కదులుతూ ఒక దివ్య నృత్యంలా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న విశ్వం ఇప్పుడు జీవంతో, భావాలతో, సంగీతంతో నిండిపోయింది. బ్రహ్మదేవుడు ఇప్పుడు గ్రహించాడు, ఈ ప్రపంచానికి కేవలం జీవం మాత్రమే కాదు, జ్ఞానం కూడా అవసరం అని. జ్ఞానం లేకుండా జీవితం నిశ్శబ్దంగా ఉండిపోతుందని ఆయనకు స్పష్టంగా అర్థమైంది. బ్రహ్మదేవుడు మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆయన అడుగులు వేయగానే తామర పూలు వికసించాయి. ఆయన అడుగుల నుంచి వెలువడుతున్న దివ్య కాంతి నేలను బంగారంలా మెరిపిస్తోంది. దేవలోకం మొత్తం ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది. గాలి కూడా మెల్లగా వీచింది. ఆయన చేతులు జోడించి వినయంగా ఇలా అన్నాడు, మీరు ఎవరు? మీ రాకతో ఈ విశ్వం సంపూర్ణమైంది. మీ సంగీతంతో ప్రకృతి ప్రాణం పొందింది. మీ వెలుగుతో జీవులకు జ్ఞానం కలిగింది. ఆయన స్వరంలో ఆశ్చర్యం, ఆనందం, గౌరవం అన్నీ కలిసి కనిపిస్తున్నాయి. బ్రహ్మదేవుడి 4 ముఖాల్లో కూడా సరస్వతి దేవిపై అపారమైన గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కళ్లలో ఇప్పుడు కేవలం సృష్టికర్త గర్వం మాత్రమే కాదు, తన సృష్టికి అర్థం వచ్చిన ఆనందం కూడా ఉంది. ఆయన హృదయంలో ఒక కొత్త భావన పుట్టింది. ఇప్పటివరకు ఆయన ప్రపంచానికి రూపం ఇచ్చాడు, కాని ఇప్పుడు ఆ ప్రపంచానికి ఆత్మ ప్రత్యక్షమైనట్టుగా అనిపించింది. ఆయన చుట్టూ ఉన్న దేవతలు కూడా ఈ దివ్య సంభాషణను ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆ దివ్యదేవి ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్లలో అపారమైన కరుణ కనిపిస్తోంది. ఆమె స్వరం ఎంతో మృదువుగా, మధురంగా ఉంది. ఆమె మాట్లాడుతున్న ప్రతి మాట విశ్వం అంతా ప్రతిధ్వనిస్తోంది. ఆమె మాటలు వినగానే జీవుల హృదయాల్లో ప్రశాంతత నిండుతోంది. ఆమె చుట్టూ వెండి కాంతి వలయం మరింత ప్రకాశిస్తోంది. ఆమె వీణ నుంచి వెలువడుతున్న స్వరాలు గాలిలో కలసి ఒక దివ్య సంగీతంలా మారుతున్నాయి. నేను జ్ఞానానికి రూపం. నేను విద్యకు వెలుగు. నేను సంగీతానికి ఆత్మ. నేను వాక్కుకు జీవం. జీవులు తమ భావాలను వ్యక్తపరచడానికి నేను వచ్చాను.
ఆ మాటలు వినగానే విశ్వం మొత్తం ఆనందంతో నిండిపోయింది. దేవతలు ఆశ్చర్యంతో చేతులు జోడించి నమస్కరించారు. ఋషులు ఆమె ముందు మోకాళ్లపై కూర్చున్నారు. గంధర్వులు వీణలు, వాయిద్యాలు వాయిస్తూ దివ్య సంగీతం వినిపించారు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేశారు. ఆమె చుట్టూ ఉన్న దివ్య కాంతి తాకిన ప్రతిచోట జ్ఞానం మేల్కొంటున్నట్టుగా అనిపించింది. పిల్లల హృదయాల్లో ఆసక్తి పుట్టింది. ఋషుల మనసుల్లో వేదాల అర్థం ప్రకాశించింది. ప్రకృతి మొత్తం ఒక పవిత్రమైన గానంలా మారిపోయింది. బ్రహ్మదేవుడు ఆమెను చూస్తూ లోలోపల ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. సృష్టి ఒక్కటే సరిపోదు, జ్ఞానం లేకుండా జీవితం అసంపూర్ణం అని ఆయన భావించాడు. ఆయన ఇప్పుడు స్పష్టంగా గమనిస్తున్నాడు, సరస్వతి దేవి రాకతో ప్రపంచం పూర్తిగా మారిపోయింది. కొద్దిసేపటి క్రితం నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ఇప్పుడు సంగీతంతో నిండిపోయింది. జీవుల హృదయాల్లో ఆలోచనలు పుట్టాయి. భావాలు మాటలుగా మారాయి. ప్రపంచం ఇప్పుడు కేవలం ప్రకృతి అందంతో కాదు, సంస్కృతి, విద్య, కళలతో కూడా ప్రకాశిస్తోంది. ఆయన గ్రహించాడు, శరీరానికి ప్రాణం ఎంత అవసరమో, ప్రపంచానికి జ్ఞానం కూడా అంతే అవసరం అని. ఇప్పుడు జీవులు కేవలం జీవించడం మాత్రమే కాదు, నేర్చుకోవడం కూడా ప్రారంభించారు. ఆయన గమనించాడు, సరస్వతి దేవి వీణ స్వరం వినగానే పిల్లలు మొదటిసారి అక్షరాలు పలుకుతున్నారు. ఋషులు వేదాలను గ్రహిస్తున్నారు. పక్షులు మధురంగా కూస్తున్నాయి. మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. సంగీతం ప్రపంచంలో వ్యాపిస్తోంది. కవులు కవిత్వం రాస్తున్నారు. గంధర్వులు కొత్త రాగాలు సృష్టిస్తున్నారు. చిత్రకారులు అందమైన రూపాలు గీయడం ప్రారంభిస్తున్నారు. ప్రకృతి మొత్తం ఒక దివ్య గానంలా మారిపోయింది. ప్రపంచం ఇప్పుడు కేవలం జీవంతో కాదు, సంస్కృతితో కూడా నిండిపోయింది. జ్ఞానం ఇప్పుడు వెలుగులా విశ్వమంతా వ్యాపిస్తోంది. ప్రతి జీవిలో ఒక కొత్త ఆలోచన మేల్కొంటోంది. ప్రపంచం ఇప్పుడు మరింత అందంగా, మరింత పవిత్రంగా కనిపిస్తోంది. బ్రహ్మదేవుడు మెల్లగా ఇలా అన్నాడు, సరస్వతి దేవి, నేను ఈ విశ్వాన్ని సృష్టించాను. కాని మీరు దానికి ఆత్మను ఇచ్చారు. మీరు లేకపోతే ఈ ప్రపంచం నిశ్శబ్దంగా ఉండిపోయేది. ఆయన మాటలు విన్న సరస్వతి దేవి మెల్లగా చిరునవ్వు నవ్వింది. ఆమె ముఖంలో వినయం కనిపిస్తోంది. ఆమె కళ్లలో అపారమైన జ్ఞానం మెరిసిపోతోంది. ఆమె స్వరం ఇప్పుడు మరింత ప్రశాంతంగా వినిపిస్తోంది. సృష్టి మరియు జ్ఞానం ఎప్పుడూ కలిసి ఉండాలి. ప్రేమతో కూడిన విద్య ప్రపంచాన్ని అందంగా మారుస్తుంది. జ్ఞానం లేని శక్తి అసంపూర్ణం. ప్రేమ లేని జ్ఞానం నిర్జీవం అని ఆమె సమాధానమిచ్చింది. ఆ మాటలు వినగానే దేవలోకం మొత్తం ప్రశాంతమైన కాంతితో నిండిపోయింది. ఋషులు ఆమె మాటలలోని సత్యాన్ని గ్రహించి మౌనంగా నమస్కరించారు. మహర్షుల హృదయాల్లో కొత్త జ్ఞానం మేల్కొంది. దేవతలందరికీ ఇప్పుడు ఒక విషయానికి స్పష్టమైంది, ప్రపంచానికి నిజమైన వెలుగు జ్ఞానం ద్వారానే వస్తుంది అని. ఆ సమయంలో దేవలోకంలోని దేవతలందరూ ఈ దివ్య సంఘటనను గమనిస్తున్నారు. మహావిష్ణువు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతున్నాడు. మహాలక్ష్మి దేవి ఆనందంతో సరస్వతి దేవిని చూస్తోంది. కైలాసంలో ఉన్న శివుడు కూడా లోలోపల ఆనందపడ్డాడు. దేవతలందరికీ ఇప్పుడు ఒక విషయానికి స్పష్టమైంది. సృష్టికి జ్ఞానం తోడైతేనే విశ్వం సంపూర్ణమవుతుంది. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడు మరియు సరస్వతి దేవి వివాహాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎందుకంటే సృష్టి మరియు జ్ఞానం ఎప్పటికీ కలిసి ఉండాలని వారు భావించారు. ప్రపంచానికి జీవం ఇచ్చే శక్తి మరియు జ్ఞానం ఇచ్చే శక్తి ఒకటిగా ఉండాలని దేవతలు ఆశించారు. దేవలోకం మొత్తం పూలతో అలంకరించబడింది. బంగారు దీపాలు వెలిగించబడ్డాయి. వెండి గంటలు మధురంగా మోగుతున్నాయి.
గంధర్వులు వీణలు, మృదంగాలు వాయిస్తూ సంగీతం వినిపించారు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేశారు. ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. కైలాసం నుంచి శివుడు, పార్వతీదేవి ఆశీర్వాదం పంపించారు. ఇంద్రుడు స్వర్గలోకాన్ని మరింత అందంగా అలంకరించాడు. దేవతలందరూ ఆనందంతో ఆ మహోత్సవాన్ని వీక్షిస్తున్నారు. ఆ రోజు దేవలోకం మొత్తం ఒక మహా పండుగలా మారిపోయింది. ప్రతి దిశలో సంగీతం, కాంతి, ఆనందం మాత్రమే కనిపిస్తున్నాయి. సరస్వతి దేవి తెల్లని దివ్య వస్త్రాలు ధరించి చంద్రకాంతిలా మెరిసిపోతోంది. ఆమె చేతిలో వీణ ఉంది. ఆమె చుట్టూ వెండి కాంతి వలయం ప్రకాశిస్తోంది. ఆమె జుట్టు నల్లని మేఘాల్లా భుజాలపై జారుతోంది. ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు మెరిసిపోతోంది. బ్రహ్మదేవుడు ప్రశాంతమైన చిరునవ్వుతో ఆమె వైపు చూస్తున్నాడు. ఆయన 4 ముఖాల్లో కూడా ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన చేతుల్లో వేదాలు ప్రకాశిస్తున్నాయి. ఆ దృశ్యం చూసి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. దేవలోకంలోని పూలు కూడా ఆ దివ్య దృశ్యాన్ని చూసి మరింత అందంగా వికసించినట్టుగా కనిపిస్తున్నాయి. వివాహ సమయంలో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఈ విశ్వం ప్రేమ, జ్ఞానం, ధర్మంతో నిండాలి. మనిద్దరం కలిసి ప్రపంచానికి వెలుగు ఇవ్వాలి. జీవులు ధర్మమార్గంలో నడవాలి. విద్య ప్రపంచాన్ని శాంతితో నింపాలి. సరస్వతి దేవి మెల్లగా చిరునవ్వు నవ్వింది. జ్ఞానం పంచినంత ఎక్కువ అవుతుంది. విద్య ఉన్న చోటే నిజమైన దైవత్వం ఉంటుంది. ప్రేమతో కూడిన జ్ఞానం ప్రపంచాన్ని రక్షిస్తుంది. ఆ మాటలు వినగానే దేవతలందరూ ఆనందంతో ఆశీర్వదించారు. గంధర్వులు మరింత మధురంగా సంగీతం వాయించారు. అప్సరసలు ఆనందంతో నృత్యాలు చేశారు. విశ్వం మొత్తం ఆనందంతో మార్మోగిపోయింది. ఆ దివ్య వివాహం తర్వాత ప్రపంచంలో జ్ఞానం మరింత వేగంగా వ్యాపించడం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి బ్రహ్మదేవుడు కుడివైపు చూపుతున్న బాణం సృష్టికి ప్రతీకగా, సరస్వతి దేవి కుడివైపు చూపుతున్న బాణం జ్ఞానానికి ప్రతీకగా భక్తుల హృదయాల్లో వెలుగుతున్నారు. ప్రపంచంలో విద్య విస్తరించింది. సంగీతం పుట్టింది. కవిత్వం ప్రారంభమైంది. కళలు వికసించాయి. భాషలు ఏర్పడ్డాయి. సంస్కృతి వ్యాపించింది. వేదాలు ప్రపంచానికి వెలుగయ్యాయి. జ్ఞానం జీవులను ధర్మమార్గంలో నడిపించడం ప్రారంభించింది. ప్రతి వసంత పంచమి రోజున విద్యార్థులు సరస్వతి దేవిని భక్తితో ప్రార్థించడం ప్రారంభించారు. చిన్న పిల్లలు అక్షరాభ్యాసం ప్రారంభించే ముందు ఆమె ఆశీర్వాదం కోరుకుంటారు. ఋషులు బ్రహ్మదేవుణ్ణి సృష్టికర్తగా గౌరవిస్తారు. సంగీతకారులు తమ వాయిద్యాలను ఆమె ముందు ఉంచి ప్రార్థిస్తారు. కళాకారులు ఆమెను స్మరించి తమ కళలను ప్రారంభిస్తారు. ఇప్పటికీ భక్తులు ఇలా నమ్ముతారు: సరస్వతి దేవి కటాక్షం ఉంటే జ్ఞానం, కళలు, విద్య జీవితాన్ని వెలిగిస్తాయి. ఆ దివ్య వివాహం తర్వాత విశ్వంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. ఇప్పటివరకు ప్రకృతి కేవలం అందంగా మాత్రమే కనిపించేది. కాని ఇప్పుడు అది జ్ఞానం, సంగీతం, సంస్కృతితో కూడా ప్రకాశించడం ప్రారంభించింది. సరస్వతి దేవి వీణ స్వరం ప్రతి దిశలో మార్మోగుతోంది. ఆ స్వరం వినిపించిన ప్రతిచోట జీవుల హృదయాల్లో ఒక కొత్త వెలుగు మేల్కొంటోంది. నదులు మరింత మధురంగా ప్రవహిస్తున్నాయి. గాలి ఇప్పుడు సంగీతాన్ని మోస్తూ ప్రయాణిస్తోంది. పర్వతాల మధ్య నుంచి వినిపిస్తున్న ప్రతిధ్వనులు కూడా వేద మంత్రాల్లా అనిపిస్తున్నాయి. ప్రకృతి ఇప్పుడు ఒక మహావిద్యాలయంలా మారిపోయింది. బ్రహ్మదేవుడు ఇప్పుడు తన సృష్టిని చూసి ఆనందపడుతున్నాడు. కొద్దికాలం క్రితం నిశ్శబ్దంగా ఉన్న ప్రపంచం ఇప్పుడు విద్యతో, కళలతో, సంస్కృతితో నిండిపోయింది. పిల్లలు మొదటిసారి అక్షరాలను నేర్చుకుంటున్నారు. తల్లులు తమ పిల్లలకు మధురమైన పాటలు పాడుతున్నారు.
ఋషులు అడవుల్లో ఆశ్రమాలు నిర్మించి వేదాలను బోధించడం ప్రారంభించారు. ప్రతి ఆశ్రమం నుంచి వేద మంత్రాల శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం గాలిలో కలసి విశ్వాన్ని పవిత్రంగా మార్చుతోంది. సరస్వతి దేవి ఒక రోజు బ్రహ్మదేవుడితో కలిసి భూమిపై ఉన్న ఒక ఆశ్రమాన్ని దర్శించింది. అక్కడ చిన్న చిన్న బాలురు నేలపై కూర్చుని అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఒక చిన్న బాలుడు మొదటిసారి ఓన్ అని పలికాడు. ఆ శబ్దం వినగానే సరస్వతి దేవి ముఖంలో ఆనందం మెరిసింది. ఆమె కళ్లలో తల్లి ప్రేమ కనిపించింది. బ్రహ్మదేవుడు కూడా ఆ దృశ్యం చూసి చిరునవ్వు నవ్వాడు. ఇదే నిజమైన సృష్టి అని ఆయన లోలోపల అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం కేవలం జీవులతో కాదు, జ్ఞానంతో కూడా నిండిపోతోంది. సరస్వతి దేవి ఆశ్రమంలో ఉన్న పిల్లల దగ్గరకు నెమ్మదిగా నడిచింది. ఆమె అడుగులు వేయగానే తెల్లని తామర పూలు వికసించాయి. పిల్లలు ఆశ్చర్యంతో ఆమెను చూస్తున్నారు. ఆమె వీణ నుంచి వెలువడుతున్న మధురమైన స్వరం వాళ్ళ హృదయాల్లో ప్రశాంతత నింపుతోంది. ఒక చిన్న బాలిక భయంతో చేతులు జోడించి ఇలా అడిగింది, అమ్మా, విద్య అంటే ఏమిటి? సరస్వతి దేవి మృదువుగా చిరునవ్వు నవ్వింది. ఆమె బాలిక తలపై చేయి పెట్టింది. వెంటనే ఆ చిన్నారి హృదయంలో ఒక విచిత్రమైన ప్రశాంతత నిండిపోయింది. విద్య అంటే కేవలం అక్షరాలు కాదు. జ్ఞానం మనసుకు వెలుగు. ప్రేమతో కూడిన జ్ఞానం ప్రపంచాన్ని మంచిగా మారుస్తుంది అని ఆమె మృదువుగా చెప్పింది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఋషులందరూ మౌనంగా నమస్కరించారు. వాళ్లకు ఇప్పుడు ఒక గొప్ప సత్యం అర్థమైంది, నిజమైన విద్య మనిషిని వినయవంతుడిగా మారుస్తుంది అని. ఆ తర్వాత సరస్వతి దేవి ప్రపంచమంతా సంచరించడం ప్రారంభించింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ జ్ఞానం వికసించింది. అడవుల్లో ఆశ్రమాలు పుట్టుకొచ్చాయి. విద్యార్థులు గురువుల దగ్గర వేదాలు, సంగీతం, వ్యాకరణం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం నేర్చుకోవడం ప్రారంభించారు. కవులు అందమైన కవితలు రాశారు. సంగీతకారులు కొత్త రాగాలను సృష్టించారు. శిల్పులు దేవతల విగ్రహాలు చెక్కారు. చిత్రకారులు ప్రకృతి అందాలను చిత్రాల్లో చూపించారు. ప్రపంచం ఇప్పుడు కళలతో నిండిపోయింది. బ్రహ్మదేవుడు ఈ మార్పును చూసి ఎంతో ఆనందపడ్డాడు. ఆయన 4 ముఖాల్లో కూడా చిరునవ్వు మెరిసింది. ఆయన గ్రహించాడు, సరస్వతి దేవి లేకపోతే తన సృష్టి అసంపూర్ణంగా ఉండిపోయేదని. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంది. ప్రతి మనసులో ఒక ఆలోచన ఉంది. ప్రతి హృదయంలో ఒక భావం ఉంది. ఒక రోజు దేవలోకంలో మహాసభ జరిగింది. ఇంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు, వాయుదేవుడు, ఋషులు అందరూ అక్కడికి వచ్చారు. ఆ సభలో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, జ్ఞానం ప్రపంచానికి గొప్ప సంపద. బలం కాలంతో తగ్గిపోతుంది. సంపద నశించవచ్చు, కాని జ్ఞానం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ మాటలు వినగానే దేవతలందరూ అంగీకారంగా తల ఊపారు. అప్పుడు సరస్వతి దేవి వీణను మెల్లగా వాయించింది. ఆ సంగీతం వినగానే దేవలోకం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. కోపం ఉన్న హృదయాల్లో కూడా శాంతి నిండిపోయింది. గాలి మెల్లగా వీచింది. ఆకాశం వెండి కాంతితో మెరిసిపోయింది. ఆ సమయంలో మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నాడు, సృష్టి, సంపద, జ్ఞానం ఇవన్నీ కలిసి ఉన్నప్పుడే విశ్వం సమతుల్యంగా ఉంటుంది. శివుడు కూడా మౌనంగా చిరునవ్వు నవ్వాడు. ఆయన కళ్లలో ఆనందం కనిపించింది. ఆ రోజు నుంచి దేవతలందరూ సరస్వతి దేవిని, విద్యాదేవి, వాగ్దేవి, జ్ఞానస్వరూపిణి అని భక్తితో పూజించడం ప్రారంభించారు. భూమిపై కూడా ప్రజలు ఆమెను భక్తితో ఆరాధించడం ప్రారంభించారు. ప్రతి ఉదయం విద్యార్థులు పుస్తకాలు తెరవడానికి ముందు ఆమెను ప్రార్థిస్తున్నారు.
సంగీతకారులు వేదికపైకి వెళ్లే ముందు ఆమె ఆశీర్వాదం కోరుకుంటున్నారు. కవులు కొత్త కవితలు రాయడానికి ముందు ఆమెను స్మరిస్తున్నారు. ప్రతి వసంత పంచమి రోజున ప్రపంచం మొత్తం పసుపు రంగుతో కళకళలాడుతోంది. పిల్లలు కొత్త బట్టలు వేసుకుని సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నారు. చిన్నారులు మొదటిసారి అక్షరాభ్యాసం చేస్తున్నారు. గురువులు విద్యార్థులకు జ్ఞానం పంచుతున్నారు. ఆలయాల్లో వీణ సంగీతం వినిపిస్తోంది. ఆ రోజు సరస్వతి దేవి మెల్లగా చిరునవ్వు నవ్వుతూ భక్తులను ఆశీర్వదిస్తోందని ప్రజలు నమ్ముతారు. ఇప్పటికీ భక్తులు ఇలా చెబుతారు. సరస్వతి దేవి ఆశీర్వాదం ఉన్న చోట అజ్ఞానం చీకటి తొలగిపోతుంది. జ్ఞానం వెలుగు జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది. Please like, share, and subscribe.